అందరికీ నమస్కారం. నేను నిర్మించబడిన పెద్దలు గౌరవ పాఠశాల పుస్తకం నాకు తెలిసిన గారికి నేను యొక్క పాఠశాల ప్రధానాధ్యాపకులు హెన్స్ మేడం గారికి అదేవిధంగా అధ్యాపకులు గారికి అందరికీ సమతా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి మన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య కారణం సమతా దినోత్సవం. ఈ యొక్క సమతా దినోత్సవం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తాడిత పీడిత ప్రజల కోసం, వారి అభ్యున్నత కోసం తన యొక్క పదవులను చిత్తశుద్ధితో నిబద్ధతతో చేసేటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క సమతా దినోత్సవం అనేది జరుగుతుంది. నాటి కాలంలో బాబు జగజ్జీవన్ రామ్ గారు బెంగాల్ ప్రెసిడెన్సీలోని ప్రస్తుత బీహార్లోని భోజ్పూర్ జిల్లాలోని ఆరా అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఏప్రిల్ 5, 1908 సంవత్సరంలో శోభిరా మరియు వసంత దేవి అనేటువంటి దంపతులకు జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చమత్కారంలో ఇతను పుట్టడం జరిగింది. నాటి కాలంలో ఎక్కువగా అంతరానితనాలు, అసమానతలు సమాజాన్ని ఎక్కువగా రాజ్యం చెబుతూ ఉన్నాయి. అగ్రకులాల వారికి మాత్రమే ఎక్కువగా పెద్దలు ఉండేవి. ఈ నిమ్న జాతి వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎక్కువగా అణచివేయబడ్డవారు. అటువంటి అణచివేయబడినటువంటి కులంలో ఉన్నప్పటికీ కూడా విద్య అనే ఆయుధం ద్వారా చదువుకొని గొప్ప స్థాయికి రావడం జరిగింది. ఇది 1922లోనే ఆరా ప్రాంతంలో ఆ మిడిల్ జాతీయ స్కూల్లో చదివేటప్పటికే ఆ యొక్క కుల వివక్షతను ఎదుర్కొన్నాడు. ఆ కుల వివక్షత మీద పోరాటం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పాఠశాలకి ఆ మదన్ మోహన్ మాలవ్య స్వతంత్ర మదన్ మోహన్ మాలవ్య గారు రావడంతో ఇతని యొక్క స్వాగత పలకలకు ఇతని యొక్క ప్రసంగానికి ముగ్ధుడై అతన్ని బెనారస్ విశ్వవిద్యాలయంలో చదవమని ఆ యొక్క మదన్ మోహన్ మాలవ్య గారు చెప్పడంతో బెనారస్ విశ్వవిద్యాలయంలో చదివి మెట్రికులేషన్ పూర్తి చేశాడు. అదేవిధంగా కలకత్తా విశ్వవిద్యాలయంలో బిఎస్సి పూర్తి చేశాడు. ఆ విధంగా విద్యలో కూడా ఉన్నత స్థానంలో వచ్చి తర్వాత తన యొక్క కులాల పట్ల, తన యొక్క అణగారిన వర్గాల పట్ల వారు అణచివేయబడుతున్నటువంటి విధానాన్ని చూసి చలించిపోయినటువంటి ఇతను ఈ యొక్క 1937లోనే ఈ యొక్క మిడిల్ క్లాసెస్ లీగ్ అనేటువంటి ఒక ఆ యొక్క అంతరానితనం వారి పట్ల జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాటానికి ఒక సంస్థను స్థాపించి ఆ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్లోని 1937లో ఆ యొక్క బీహార్కి అతి చిన్న వయసున్నటువంటి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక తర్వాత భారత స్వతంత్రం వచ్చిన తర్వాత 1946లో 47 ఏర్పడినటువంటి తాత్కాలిక ఈ యొక్క నెహ్రూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా 28 సంవత్సరాల వయసులోనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యత తీసుకున్నాడు. ఈ విధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా 1972లో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ యొక్క ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించి బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడడానికి మార్గాన్ని చూపినటువంటి ఒక గొప్ప దార్శనికుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పవచ్చు. అదేవిధంగా 1974 సంవత్సరంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అప్పుడు భారతదేశాన్ని కరువు పీడిస్తూ ఉంటే ఆ యొక్క కరువు పోగొట్టడానికి ఎంఎస్ స్వామినాథన్ గారితో కలిసి వ్యవసాయంలో కొత్త పద్ధతులు తీసుకొచ్చి భారతదేశం యొక్క ఆహార సంక్షోభాన్ని పోగొట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఈ విధంగా తనకు వచ్చినటువంటి పదవి ఏదైతే దాదాపుగా 35 సంవత్సరాలు తను రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ముగించేంత వరకు ఓటమి అనేది లేకుండా భారతదేశం కోసం, భారతదేశం యొక్క సంక్షేమం కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి యొక్క బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇటువంటి వారి యొక్క జీవితం అనేది నేటి కాలంలో ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూ ఉన్నారో, ప్రజల సేవ కోసము పరితపిస్తూ ఉన్నారో అటువంటి వారికి బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవితం అనేది ఒక స్ఫూర్తిదాయకం. అలా కాకుండా ఎవరైతే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పదవి కోసం, పదవి వ్యామోహం కోసం ప్రయత్నం చేసినటువంటి అటువంటి దుర్మార్గులకు ఇటువంటి వారి యొక్క జీవితం అనేది ఒక చెంపబట్టని మనం చెప్పవచ్చు. ఇతని యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే అతని భార్య పేరు ఇంద్రాణి దేవి, అతను సురేష్ కుమార్ అని మీరా కుమార్ అనేటువంటి ఇద్దరు సంతానము. ఆ మీరా కుమార్ కూడా మన భారతదేశంలో మొదటి మహిళా స్పీకర్గా 15వ లోక్సభ మహిళా స్పీకర్గా కూడా మీరా కుమార్ గారు ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారి యొక్క జీవితాలు అనేది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకము. ఇటువంటి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన యొక్క మార్గాన్ని కూడా ఉన్నతంగా
చేసినట్లయితే మన యొక్క దేశము మనం కూడా అభివృద్ధిలోకి వస్తామని తెలియజేస్తూ ఈ యొక్క జయంతనగా వారి యొక్క కులవరం వేయడమే కాకుండా వారి యొక్క ఆశయాలను మనం ఎప్పుడైతే భారత అభివృద్ధి కోసం ఉపయోగిస్తామో అప్పుడే వారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ